హాయ్ హలో అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. మీరు చూస్తున్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్. ఎవరైతే ముందుగా మన ఛానల్ని చూస్తూ ఉన్నారో అలాగే ఏ ఏజెంట్ని ఫోన్ చేసి ధరలు తెలుసుకునే బదులు మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు లైవ్ మార్కెట్ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అయితే రోజు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను, మిర్చి ధరలు అయితే పెరుగుతాయి. నేను తిరిగినటువంటి ఫీల్డులలో చాలామంది రైతుల్ని 10 క్వింటాలు 15 క్వింటాలు ఇంకా మంచి సీడ్ వేసుకొని మంచి మందులు కొట్టుకున్న వాళ్ళదైతే ఎకరాకు 25 క్వింటాలు 20 నుంచి 25 క్వింటాల దిగుబడి వస్తుంది మ్యాక్సిమము. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ యొక్క మిర్చికి తగిన రేటు పడకున్నట్లయితే కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోమని మొదటి నుంచి చెప్తా ఉన్నాను. సో ఈరోజు తేదీ ఫిబ్రవరి 6, 2024. తేజ రకానికి జెండా ధర చూసుకున్నట్లయితే 21,950 రూపాయలు, అంటే 50 రూపాయలు తక్కువ 22,000 జెండా చేశారు. మార్కెట్ మంచి స్పీడ్ ఉంది. సో చూడండి ఎలా చూస్తారో క్వాలిటీ అనేది. డీలక్స్ క్వాలిటీలు ఉన్నట్లయితే 21,500 రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది. మీడియాలో 20,000, పిక్కలు జీరో సైజు ఉన్నా కానీ మార్కెట్ దూసుకొని పోయే విధంగా కొనుగోలు అవుతూ ఉన్నవి. 20,000, 20,500 పిక్కలు. బెస్ట్లు 21,000 రూపాయల వరకు, డిలక్స్ 21,500, 21,600 రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది. మేజర్గా క్వాలిటీ బాగుండాలి. సో క్వాలిటీ బాగుంటే జెండా పాటతో కొన్ని రకాల సీడ్ వెరైటీలు పోవడం జరుగుతుంది. నేను కొన్ని చెప్పాను మీకు, 2 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను. అండ్ అదేవిధంగా 334 సూపర్ 10 ఇవి 2 నాటు రకాలు కాబట్టి వాటికి కూడా మంచి డిమాండ్ ఉంది. 18,000 రూపాయల వరకు 34 కానీ సూపర్ 10 కానీ ఇవి కొనుగోలు అవుతూ ఉన్నవి. ఎక్కువగా బేయర్స్, తాలు అండ్ లావులు ఏసీలో కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళే స్టాక్ పెట్టుకున్నప్పుడు మనం ఎందుకు పెట్టుకోలేము. అలాగే మంచి కోల్డ్ స్టోరేజ్లో చూసి పెట్టుకోండి. కోల్డ్ స్టోరేజ్లో మాత్రం స్టాక్ చాలా తక్కువ ఉన్నవి. లాస్ట్ ఇయర్దే ఉన్నవి ఒక 20,000, 30,000. సో కొత్తగా అయితే ఇంకెవరు పెట్టుకోవట్లేదు, రైతన్నలు కానీ వాళ్ళు వీళ్ళు కానీ. అదేవిధంగా ఆర్మూరు 17,000 రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది. షార్కు AK-47 17,500 రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది. షార్కులో సన్నాలు ఉంటే 18,000 రూపాయల వరకు కూడా కొనుగోలు అవ్వడం జరుగుతుంది. నిన్న ఒక రైతుకి మార్కెట్లో రాగానే తేజాలు అని చెప్పి లావు రకాలు అయితే ఇవ్వడం జరిగిందంట. సో చూసి సీడ్ సెలెక్షన్ మంచిగా చేసుకోండి. 50,000 బస్తాలు అయితే మార్కెట్కు రావడం జరిగింది. నేను చెప్పా సోమవారం కొంచెం డౌన్గా ఉంటుంది అండ్ మంగళవారం కొంచెం మార్కెట్ అయితే గిరాకీ బాగుంటుంది అని చెప్పి మీకు నేను తెలియజేయడం జరిగింది. అలాగే 341 18,000 రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది. 341. అదేవిధంగా 355 5531 బ్యాడిగే 16,000 రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది. సింజెంటా 2043 18,000 నుండి 24,000 రూపాయల వరకు సింజెంటా బ్యాడీకి బాగా డిమాండ్ అయితే తగ్గిపోవడం జరిగింది. ఎల్లో మిర్చి అయితే మార్కెట్లో రావట్లేదు. ఎల్లో మిర్చి కూడా అడిగారు రైతులు. ఎల్లో మిర్చి నాకైతే ఎక్కడా కనిపించలేదండి. అదేవిధంగా మనకు తాలు విషయానికి వచ్చేసరికి తేజ తాలు అమ్మేటప్పుడు జాగ్రత్త, రేటు దగ్గరుండి బేరాలు ఉన్నప్పుడు అక్కడే ఉండండి. సో 12,000 రూపాయల వరకు తేజ తాలు కొనుగోలు అవడం జరుగుతుంది. డీలక్స్ లాల్ కట్లు ఇంకా కొంచెం మెతకలు, పండ్లు, కాయమచ్చలు ఉన్నట్లయితే 11,000 రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది. సీడ్ రకాల తాలు, నాటు రకాల తాలు చూసుకున్నట్లయితే 8,000 నుంచి 9,000 రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది. సో మార్కెట్ అయితే మంచి పొజిషన్లో ఉంది. ఎవరైనా రైతులు మీ తోటలు బాగుంటే మందులు కొట్టుకోండి. సో ఇంకెవరైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. బాయ్, ధన్యవాదాలు.